నామములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారంతా కొంచెం బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. మరోసారి. మంచిది. ఇంతవరకు పాటల ద్వారా దేవుడు మహిమ పొందుకున్నాడు. ఈ రాకడ సిద్ధపాటు కోడికలు మొదటి దినాన దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప ధన్యతకై ప్రభువుకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చేరుకుడిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మ, మీ అందరికీ నిండు వందనాలు. అంతా బాగున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కూడికల యొక్క ఉద్దేశం ఏంటి అమ్మా? ఏంటి మన కూడికల యొక్క ఉద్దేశం? ఏం పేరు దీనికి? పేరు అబ్బా, ఏ సిద్ధపాటు? పండగ సిద్ధపాటు కాదా అమ్మా? రాకడ సిద్ధపాటు కూడికలు చాలా ఉన్నతమైన, చాలా శ్రేష్టమైనటువంటి భావనతో ఈ మీటింగ్కి ఆ పేరు పెట్టడం జరిగింది. కనుక దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు శ్రద్ధగా వినాలి. సమయం తక్కువ ఉంది, చెప్పవలసింది ఎక్కువ ఉంది. ఏమవుతుందో తెలియదు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఒకటే. నిజ క్రైస్తవుని యొక్క ఆలోచన ఏమై ఉంటుందంటే, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ప్రభువుని అంగీకరించాను, ఏదో ఒక రోజున నా దేవుడు నా కొరకు మధ్య ఆకాశంలోనికి రాబోతూ ఉన్నాడు అనే ఒక నిరీక్షణతో ఒక నిజ క్రైస్తవుడు బ్రతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ నిరీక్షణ, ఈ ఆశ, ఈ కోరిక ప్రతి క్రైస్తవునిలో ఉండాలని దేవుని కోరిక. హల్లెలూయా. ఇది కొంతమందిలో మాత్రమే కాదు, ప్రతి బిడ్డలో ఈ కోరిక ఉండాలి అని దేవుని ఆశ. ఈ ఆశ ప్రతి వారిలో ఉంటే నిజముగా ప్రభు యొక్క రాకడ ఆలస్యము ఎంత మాత్రమో అవదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి రాకడ సిద్ధపాటులో ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉండాలి అని మనం ఆలోచన చేయాలి. ఈ రోజున చాలామంది కూడా దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, భక్తిపరులమని చెప్పుకుంటూ, దేవుని మందిరానికి వెళ్తూ వస్తూ వారికి తెలిసినటువంటి ఇదిలో, వారికి తెలిసినటువంటి మార్గంలో వెళ్ళిపోతూనే ఉన్నారు. అయితే దేవుని యొక్క లేఖనాలు రాకడకు ఏ రీతిగా సిద్ధపడాలి? ఆమేన్, హల్లెలూయా. రాకడకు ఒక వ్యక్తి ఏ రీతిగా సిద్ధపడితే ఎత్తబడగలడు, ఏ రీతిగా తను ఉండగలిగితే దేవుని యొక్క రహస్య రాకడలో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు కడబూర వినగలిగినటువంటి ఆ చెవులు ఎవరికి ఉండాయో ఈ రాత్రి కొన్ని లేఖనాల ద్వారా మనం విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈ దినాలు అంత్య దినాలు అని, అపాయకర దినాలు అని, చెడు దినాలని, చివరి దినాలని, దుర్దినాలని ఇలా దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. బోధకులు, ఉపదేశకులు, సువార్థికులు అనేక రీతిలుగా, అనేక విధాలుగా ప్రతి దినము ప్రజల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. దేవుడు వారి ద్వారా ఆజ్ఞాపిస్తూనే ఉన్నాడు. తన సంఘాన్ని సిద్ధపరచాలని దేవుడు ఆశపడుతూ ఉంటుండగా ఈ రాత్రి ఇక్కడున్న మీ అందరినీ కూడా దేవుడు ప్రేమించి మరోసారి హెచ్చరిక చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అమ్మా, అయ్యా అని మీ గండాలు పట్టుకుని బ్రతిమలాడే రోజులు పోయాయి. అమ్మా నమ్మండి, శిక్ష తప్పించుకోండి, పరలోకం వెళ్తారు, అయ్యా నమ్మండి నమ్మండి అనే రోజులు పోయాయి. ఈ రోజులు ఇక హెచ్చరికలుగా ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. కనుక నా ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటల్ని మనం విందాం. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి ఏ రీతిగా ప్రభు యొక్క రాకడలో ఉండాలో దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. చూడండి, మొదటి తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు, మీ జీవమును, మీ శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉండినట్లుగాను కాపాడబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి సంఘానికి రాస్తూ ఉన్నాడు. అయ్యా, సమాధానకర్త అయిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. అయితే దేవుని రాకడేందు మీరు ఎలా ఉండాలో తెలుసా? నిందారహితంగా ఉండాలి. ఏమేమి ఉండాలయ్యా అంటే అక్కడ రాస్తూ ఉన్నాడు, మీ ఆత్మ, మీ ప్రాణం, మీ శరీరం, ఈ మూడు పరిశుద్ధంగా ఉండాలి. ఈ మూడు నిందారహితంగా ఉండాలి. ఈ మూడు నిర్దోషంగా ఉండాలి. ఈ మూడు కూడా ఏ లోపము లేకుండా సంపూర్ణంగా ఆయన వచ్చే వరకు కూడా కాపాడబడాలి. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, దేవుని లేఖనాల్లో దేవుని వాక్యము చెబుతున్నటువంటి సత్యం ఏంటయ్యా అంటే, చాలామంది కూడా భక్తి చేస్తున్నాము సరిపోతుంది, పాటలు పాడుతున్నాము సరిపోతుంది, అంతరంగ శుద్ధి ఉంటే సరిపోతుంది అని చాలామంది భ్రమల్లో బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఏమైతేలే ప్రార్థన చేస్తున్నాం చాలే, ఏమైతేలే కానుకలు ఇస్తున్నా చాలే, ఏమైతే ఆదివారం వెళ్ళొస్తున్నా చాలే అనుకుంటూ ఉన్నారు. కాదు, దేవుని యొక్క లేఖనాలు చెప్తుంది, అయ్యా ఆయన రాకడ యందు మీ ఆత్మ, మీ ప్రాణం, మీ శరీరం నిందారహితంగా ఉండాలి. కొంతమంది చెప్తూ ఉంటారు, అమ్మా ఎందుకమ్మా ప్రార్థనకి వెళ్ళలేదు? ఎక్కడైతే దేవుడు లేడమ్మా, ఇంటికి లేడా దేవుడు అంటారు. మన గుండెల్లో ఉంటే ఏమంటారు? గుండెల్లో ఉండాలి, గుండెల్లో ఉంటే సరిపోతుంది అని అంటూ ఉంటారు. గుండెల్లో భయం ఉన్నవాడు, గుండెల్లో దేవుడు ఉన్నవాడు మందిరానికి వెళ్ళాలని వాక్యం చెప్తానే. గుండెల్లో దేవుడు ఉంచుకున్నవాడు మందిరానికి వెళ్ళలేడా అంటున్నా. ఇటువంటి సాకులు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఆ సాకులకి సమర్థించేది కాదు.
దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చదవగలిగి, వినగలిగి, ధ్యానించగలిగి, దాన్ని మనం తెలుసుకోగలిగితే గనుక దేవుని వాక్యమట చాలా లోతైనది. హల్లెలూయా. సత్యమట చాలా లోతులో ఉండు, దాన్ని తోడుకున్నవాడు ధన్యుడట. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియదేమిట్లారా, చూడండి, ఇప్పుడు మన ప్రాణము, ఆత్మ, శరీరం కూడా నిందారహితంగా పరిశుద్ధంగా ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఈ రాత్రి పరలోకానికి వెళ్ళగలిగినటువంటి 3 అర్హతల్ని మీ ఎదుటి పెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎన్ని అర్హతలమ్మా? 3 అర్హతలు. ఈ 3 అర్హతలు కనుక మీ జీవితాల్లో కలిగి ఉంటే, మీ వ్యక్తిగత జీవితంలో, మీ ఆత్మ సంబంధమైన జీవితంలో మీరు కలిగి ఉంటే, దానిలో మీరు నడుస్తూ ఉంటే, ఖచ్చితంగా దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో మీరు ఉందురుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అర్హత, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడడు. చాలండి అమ్మ, అందరూ ఇలా వినాలి, నా వైపు చూడండి. పరిశుద్ధత లేకుండా ఎవడే కానీ, అది విశ్వాస, అది సేవకుడా, లేకపోతే వాళ్ళు పరిచారకుల, సంఘ పెద్దల, ఎవరే కానీ ప్రభువుని చూడాలి అంటే కనుక, ప్రభువుని ఎదుర్కోవాలి అంటే కనుక, ఈ లోకంలో ప్రతి క్రైస్తవునికి, ప్రతి మనిషికి కూడా ఉండవలసినటువంటి మొదటి అర్హత పరిశుద్ధత. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధత లేకుండా ఎవడే కానీ ప్రభువుని చూడలేడు అని లేఖనాలు తెలిసిన ఏ వ్యక్తి కూడా అపరిశుద్ధుడిగా ఉంటే గనుక చూస్తాననే నిరీక్షణ ఉంటుందా? చూస్తాననేటువంటి ఆశ ఉంటుందా? ఎలా ఉన్నా పర్లేదులే, దేవుని నేను చూస్తాను అనుకోగలవా? మరి పరిశుద్ధ జీవితం మనిషికి ఎలా వస్తుంది? పరిశుద్ధ జీవితం జీవించడానికి మనం ఏం చేయాలి? దేవుని లేఖనాల్లో పరిశుద్ధత గురించి చాలా వివరంగా ఉంది, చాలా ఎక్కువే ఉంది. అందుకే మన గ్రంథం పేరే, ఏ గ్రంథం ఇది అమ్మా? ఏ గ్రంథం? హల్లెలూయా. ఇది పరిశుద్ధ గ్రంథం. ఇది మనిషిని పరిశుద్ధపరిచి, మనిషిని పవిత్రపరిచి, పరిశుద్ధుడైన దేవుని సముఖానికి చేర్చేటువంటి ఒక మహాపరిశుద్ధ గ్రంథం బైబిల్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన బిడ్డలారా, ఇదిగో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. ఇప్పుడు ఆ పరిశుద్ధత ఎలా వస్తుంది? పరిశుద్ధతలో ఎవరు ఏం చేయలేనటువంటి కొన్ని విషయాల్ని లేఖనాల్లో నుండి మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా పరిశుద్ధత గురించి మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలి, దేవుడు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెహోవా మీ మధ్య అద్భుత కార్యము మిమ్మును మీరు చాలండి. మొట్టమొదటిది ఏం చేయాలంటే మనల్ని మనము
పరిశుద్ధపరుచుకునే ప్రక్రియ. ఇప్పుడు రెండవ చూద్దాం. నిర్గమకాండం 31వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతాం. విశ్రాంతి దినములను ఆచరింపవలెను, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు దేవునికి స్తోత్రం. మొట్టమొదటి వాక్యంలో మనం చూసింది ఏంటంటే మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకోవాలి. రెండవ వాక్యం మనం చూసినప్పుడు నేనే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తా. అంటే దేవుడు పరిశుద్ధపరుస్తాడు, దేవునితో పాటు మనిషి కూడా పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. అంటే ఒకవైపు దేవుడు పరిశుద్ధపరుస్తాడు, రెండో వైపు నిన్ను నీవే పరిశుద్ధపరచుకోవాలి. ఈ రెండు జరిగితేనే నీ పరిశుద్ధతకు సంపూర్ణత చేకూరుతుంది. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినటువంటి మాట, రెండో కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం, ఈ వాగ్దానములు ఉన్నవి కనుక చాలు. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఇప్పుడు పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంటే రెండు వైపులా అవ్వాలి. ఎన్ని వైపులా అవ్వాలి? రెండు వైపులు అవ్వాలి. అంటే ఒకటి దేవుని వైపు నుండి అవ్వాలి, రెండోది మన వైపును కూడా అవ్వాలి. ఈ రెండు కలిస్తేనే పరిశుద్ధత సంపూర్ణతలోనికి వస్తుంది. దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను నీవు పరిశుద్ధపరచుకోకపోయినా నీవు పరిశుద్ధతలోనికి రాలేవు. అలాగని నిన్ను నీవు పరిశుద్ధపరచుకుని దేవుడు నిన్ను పరిశుద్ధపరచకపోతే సంపూర్ణతలోనికి రాలేవు. ఇరువురు కలిస్తేనే, అనగా దేవుని కార్యము నీ కార్యము కలిస్తేనే ఆ పరిశుద్ధత సంపూర్ణతలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. అమ్మా, అర్థమవుతున్నాయి నా మాటలు మీకు? నిద్రపోయే వాళ్ళంతా హల్లెలూయా చేద్దామా ఒకసారి? హల్లెలూయా. ఇద్దరేమన్నారండి నిద్రపోయే వాళ్ళు? ఫోన్లో వాళ్ళు పడుకోండి అమ్మా, మనం చెప్పుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. కనుక చూడన్న ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు దేవుని వైపు నుండి ఏంటి, మన వైపు నుండి ఏంటి, ఏ ఏ కార్యాలు దేవుడు చేస్తాడు, ఏ ఏ కార్యాలు మనం చేయాలి అనే విషయాలని లేఖనాల నుండి మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి కార్యాలు, మన నుండి చేసుకోవలసినటువంటి శుద్ధీకరణ కార్యాలు, మన జీవితంలో దేవుని వైపు నుండి కాకుండా మన వైపు నుండి జరిగేటువంటి కార్యం, లేఖనాల్లో జరిగినటువంటి కార్యాన్ని మనం చూసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను కొన్ని విషయాలే చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనంలో కీర్తనకారుడు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. అమ్మ 51:2 వచ్చిన చూడు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దావీదు భక్తుడు అంటున్నాడు, దావీదు తను దేవునితో పలుకుతూ ఉన్నాడు, దేవా నా దోషం పోవునట్లు, నా పాపం పోవునట్లు నన్ను కడుగు. అంటే ఇప్పుడు మనిషి ఏం చేయాలట? కడగబడాలి.
కడగబడాలి. తన జీవితంలో ఏ మలినం ఉందో, ఏ మరకుందో, ఏ మత్సుందో, ఏ డాగుందో, ఏ కళంకం ఉందో, ఏ పాపముందో, ఏ శాపముందో, ఏవి తనను అడ్డగిస్తున్నాయో, దేవునికి దూరపరుస్తున్నాయో, దేవుడు చూసి అసహించుకుంటున్నాడో, దేవుని యొక్క శాపానికి గురయ్యేటువంటి పరిస్థితులు నాలో ఉన్నాయో, వాటిని పరిశీలన చేసుకుని ఇప్పుడు మనిషి చేయవలసింది ఏంటంటే, అయ్యా నన్ను పరిశుద్ధపరచు, అయ్యా నా పాపాన్ని కడుగు, అయ్యా నా దోషాన్ని కడుగు, అయ్యా నా అతిక్రమాన్ని కడుగు, అయ్యా నా యొక్క అవినీతిని కడుగు, నా యొక్క వ్యాపారం, నా యొక్క అన్యాయమైన జీవితాన్ని కడుగు అని మనిషి దేవునికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా అని మనిషి దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా నీ జీవితంలో పరిశుద్ధ కార్యము జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లోకాసువార్త 7వ అధ్యాయం 38వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె ఎంతగా ఏడ్చి 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 తన యొక్క జీవితంలో 37వ వచనం, ఆ ఊరిలో పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ తరువాటికి పూసెను. ఇప్పుడు 47వ వచనం ఒకసారి చదవమా. ఆమె విస్తారముగా ప్రేమించింది గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములో క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ, ఒక ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉంది. ఆమె చేయని నేరం లేదు, ఆమె చేయని పాపం లేదు, ఆమె చేయనటువంటి అవినీతి చీకటి కార్యాలు లేవు. అందుకే అక్కడ రాయబడి పాపాత్మురాలైన స్త్రీ. ఏ స్త్రీ? ఏమే భయంకరమైన పాపములో ఉన్నటువంటి వ్యక్తి, చీకటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తి ఈమె. తను తెలుసుకుంది యేసయ్య ఒక్కడే పాపాలు క్షమించగలడని, యేసయ్య పాదాల దగ్గరికి వెళ్తే నా పాపాలు పోతాయని, యేసయ్య దగ్గరికి వెళ్ళి కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నా పాపాలు క్షమిస్తాడని ఆమె అనుకున్నది. వెళ్ళింది, వెనుక తట్టున నిలబడి ఆమె కారుస్తుంది. ఏ మాట మాట్లాడట్లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసయ్యా నా కాలు బాగోలేదు, యేసయ్యా నాకు గర్భఫలము లేదు, యేసయ్యా నా భూఫలము లేదు, యేసయ్యా నా అప్పుల బాధ, యేసయ్యా నా సంతానం, నా పిల్లలు, ఇక ఈ భౌతిక సంబంధమైన ఏ కార్యక్రమం కోసం కూడా ఆమె యేసయ్యను అడిగినట్టుగా లేదు. యేసయ్య పాదాల వెనక్కి వెళ్ళి ఆమె రోదిస్తూ ఉంది. పశ్చాత్తాపంతో, పగిలిన హృదయంతో, విరిగిన మనస్సుతో యేసయ్య పాదాల దగ్గర ఏడుస్తూ ఉంది. తాను చేసిన ప్రతి చీకటి కార్యాన్ని, తాను చేసిన వ్యభిచారాన్ని, తాను చేసిన అన్యాయపు క్రియలను, తాను చేసిన మోసాన్ని తాను తలుచుకుంటూ దేవునికి ఎంత వ్యతిరేకంగా జీవించిందో, దేవుడు ఎంతగా ప్రేమ కలిగిన వాడో, ఎన్నిసార్లు చెప్పినా వినక, ఎంతగా బోధించిన బోధ వెనక తన ఇష్టానుసారంగా తన బలాన్ని, తన అందాన్ని, తన యొక్క రూపాన్ని అంతటిని కూడా లోకానికి ఉపయోగించి బహుభ్రష్టురాలుగా జీవిస్తూ, ఇంటి వారిని మోసం చేస్తూ, భర్తను మోసం చేస్తూ, అనేక రీతులుగా పాప ఊబిలో కూరుకుపోయినటువంటి, ఆ పాప స్థితిలో పడిపోయినటువంటి ఆమె ఎప్పుడైతే యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఆమె కన్నీరు కారుస్తూ ఉంది. ఎందుకమ్మా నీకు బాలేదా ఏడుస్తున్నావు? కాదయ్యా. ఏందమ్మా మీ భర్త కొట్టాడా? కాదయ్యా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అప్పుల వారు వచ్చి నీ ఇంట్లో గొడవ చేస్తున్నా? కాదయ్యా. మరి ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా నేను ఒక పాపాత్మురాలి స్త్రీని, నా దేవునికి వ్యతిరేకంగా ఎన్నో చీకటి కార్యాలు చేసి బహుభ్రష్టురాలు అయిపోయినటువంటి వ్యక్తిని.
ఆయన పాదాలు తడుపుతుంది కన్నీటితో. ఎప్పుడైనా నీ పాపం కొరకు ఏడ్చావా దేవుని పాదాల దగ్గర? ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? నీవు చేసిన తప్పు కొరకు దేవుని పాదాల దగ్గర అడిగావా? చాలామంది కన్నీటి ప్రార్థన చేస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళ ఇంట్లో సమస్యలు గుర్తొచ్చి, భర్త కొట్టింది గుర్తొచ్చి, పిల్లలు అల్లచిల్లరగా తిరిగి అవమానాల పాలై అవన్నీ గుర్తొచ్చి దేవుని సన్నిధిలో చాలా ఏడుస్తారు. చాలా ఇబ్బందులు, భర్త పెట్టే ఇబ్బందులు, భార్య పెట్టే ఇబ్బందులు. చాలామంది ఇలా దేవుని సన్నిధిలో ఎందుకు కన్నీరు కాస్తారో తెలుసా? ఈ భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన, కుటుంబ సంబంధమైన సమస్యలు గుర్తుకొచ్చి ఎడుతూ ఉంటారు. మనం అనుకుంటాం, అబ్బా ఎంత కన్నీటి ప్రార్థన చేస్తాం. నేను అది తప్పనట్లేదు. దానికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? నీవు పాపివని, నీవు చేసిన పాపానికి దేవుడు చింతపడుతున్నాడని, బాధపడుతున్నాడని, పాపానికి వచ్చే జీతమైనటువంటి మరణం నీకు సిద్ధమై ఉందని. పాపం ఎంత ఘోరంగా ఉంటుందో, నీవు దేవునికి ఎంత వ్యతిరేకంగా జీవిస్తున్నావు దాన్ని తెలుసుకుని దాని కొరకు ఎప్పుడైనా ప్రభువా నేను ఈ పని చేసి నిన్ను బాధ పెట్టాను అని ఒక్కసారి ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? మీ ప్రార్థనలో కన్నీరు కాంచారా? ఎప్పుడైనా? ఎప్పుడు చూసినా మన ప్రార్థనా జీవితం, మన ప్రార్థనలో కన్నీరు ఎందుకు వస్తుందో, ఎందుకు ఉబుకుతుందో తెలుసా? మన మానసికమైన కుటుంబ సంబంధమైన ఆ బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ గుర్తొచ్చి ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉంటాం కన్నీటితో. ప్రతి బిడ్డ అడగటం తప్పని నేను అనటం లేదు, కానీ ఒకవేళ ఈ భూమి మీద అడిగితే అవి దేవుడు తీర్చివేస్తాడు, అవి తొలగిపోతాయి. కానీ నీ పాపం గురించి పశ్చాత్తాప పడకపోతే, పాపాలు క్షమించబడకపోతే నువ్వు పరలోకం వెళ్ళలేవు, నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేవు. పాపాన్ని క్షమించబడకుండా, పాపం శుద్ధీకరించబడకుండా, పాపం నుండి విడిపించబడకుండా, పరిశుద్ధపరచబడకుండా నీవు పరలోకానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళలేవు. అందుకే ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గర వెనక్కి వచ్చి కన్నీరు కారుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఎప్పుడైనా ఏడ్చారా మీరు? ఎప్పుడైనా దేవుని సన్నిధిలో, ఎప్పుడైనా నీవు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు చేసినటువంటి కీడు, నువ్వు చేసినటువంటి అతిక్రమం, నీవు చేసిన అవిధేయత, దేవుని ఎదుట నీ ప్రవర్తన సరిగా లేనప్పుడు, నీ అంతరంగం, నీ మనస్సాక్షి నిన్ను గద్దించినప్పుడు నువ్వు పశ్చాత్తాపడ్డావా? పశ్చాత్తాపడ్డారు ఎప్పుడైనా? ప్రతి బిడ్డ ఆలోచన చేయి. అటువంటి పశ్చాత్తాపము లేని ప్రార్థన చేస్తే నీ పాపాలు క్షమించబడవు. అనగా నీ వైపు నుండి దేవునికి వెళ్ళాలి. దావీదు అంటాడయ్యా, నా దోషం పోనట్టు, నా పాపం పోనట్టు నన్ను కడిగయ్యా. ఆయన అంటాడు, ఇంకా ఆ అధ్యాయం చదివితే ఆ అధ్యాయంలో అంటాడు, హిమము కంటే నన్ను తెల్లగా. హిమము కంటే, హిమం అంటే ఏంటమ్మా? అమ్మా హిమం అంటే ఏంటి? హిమం అంటే ఏంటి? వినపట్ల నాకు ఏంటమ్మా? మంచి ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుందా? దేవునికి స్తోత్రం. ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. మంచే తెల్లగా ఉంటుంది, ఇంకా తెల్లగా కావాలంటే ఈయనకి. ఎవరికి? దావీదు గారికి. మనం ఎప్పుడైనా చేసాం ప్రార్థన, ప్రభా ఇంకా నన్ను కడుగు, ఇంకా పరిశుద్ధతలో, ఇంకా ప్రార్థనలో, ఇంకా ఆత్మీయతలో, ఇంకా నీ పరిచర్యలో నేను వాడబడాలి, నేను కడగబడాలి, నేను మెరుగుపరచబడాలి, నేను ఎదగాలి ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? నీ వైపు నుండి వెళ్ళవలసిందేంటో తెలుసా? ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను ఫలానా అవిధేయత చేశాను అనేటువంటి కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు
నీకు నీవుగా శుద్ధీకరణలోనికి వచ్చినట్టు లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రెండవదిగా అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. గనుక నీవు తడవు చేయటి ఎందుకు? లేచి దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏముందమ్మా ఇక్కడ? నీవు తడవు చెయ్యక. ఏం చేయక? తడవంటే ఏంటమ్మా? అమ్మా ఏంటి? ఆలస్యం. ఇక్కడ ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తితో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే, ఆ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. అప్పటికే సంఘాన్ని హింసించి సంఘ బిడ్డలను చంపేటువంటి ప్రక్రియలో ఉన్నటువంటి వ్యక్తి, సంఘాన్ని నాశనం చేయాలని యేసు ప్రభుకి వ్యతిరేకంగా లేచి ఏ విధం చేతనైనా సంఘాన్ని నాశనం చేసి యేసు ప్రభు పేరును భూమి మీద లేకుండా చేయాలి అని కంకణం కట్టుకుని అధికార పత్రాలు తీసుకుని బయలుదేరిన వ్యక్తి ఈయన. వెళ్తూ వెళ్తూ మధ్యలో దేవుని దర్శనం వచ్చినప్పుడు అతడి కళ్ళు గుడ్డైపోయాయి. అతడికి తెలిసింది నిజ దేవుడు ఎవరో. అతడు తెలుసుకున్నాడు తన యొక్క పరిస్థితి ఏంటో. నేను ఎవరికి వ్యతిరేకంగా లేచాను, నేను ఎవరికి విరోధంగా లేచాను, నేను ఎవరి పేరుని భూమి మీద లేకుండా చేయాలనుకుంటున్నాను అనేటువంటి వాస్తవం అతనికి తెలిసింది. అతడు పశ్చాత్తాపపడుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈలోపు ప్రవక్త గారు వచ్చి చెప్తున్నారు, నీవు తడవు చేయట ఎందుకు? లేచి బాప్తీసం తీసుకుని ఏం చేయాలట? బాప్తీసం ఇప్పుడు ఏం చేస్తుంది? దేవునికి స్తోత్రం. ఈరోజున ఎంతమంది ఈ కార్యానికి దూరంగా ఉంటున్నారు. పశ్చాత్తాపపడదు, ప్రభువా నన్ను క్షమించి అంటారు, లేకపోతే ప్రభువా నేను ఇది అది అని చెప్తారు. కానీ మందిరానికి వెళ్తారు, కానీ తడవు చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు అంటే వాయిదాలు వేస్తూ, అమ్మా బాప్తీసం తీసుకో అంటే ఏమంటారు తెలుసా? అయ్యా అప్పుడే ఎందుకయ్యా, యవనస్తుని బాప్తీసం తీసుకుంది అప్పుడే ఎందుకు కదా అంటారా లేదా? ఒక అబ్బాయిని నేను, అరే నాకు వరుసకి మేనల్లుడు అవుతాడు, ఒరే యవన కాలంలో ఉన్నావు కదరా, నువ్వు బాప్తీసం తీసుకుంటే మంచిది కదరా అని అడిగితే ఆడన్నాడు, మాయా బాప్తీసం తీసేసుకుంటే ఈ లోకంలో ఎంజాయ్ ఎలా చేయగలను నేను? అది ఇంకా బోల్డ్ టైం ఉంది మాయా, అప్పుడే ఎందుకు అన్నాడు. ఒరే బోల్డ్ టైం లేదు, ఏం లేదురా, ఈ లోపు నీకు ఏదన్నా అయితే అంతే సంగతులు అన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే సంగతులు, అంతే కదా. ఏమవుతుంది మనకి తెలిసి వస్తాయి ఏమన్నా? ఏమీ తెలీదు. కాబట్టి మనము సమయం ఉండగానే ఏం చేయాలట? బాప్తీసం తీసుకుని పాపాల్ని కడిగి వేసుకోవాలి. హల్లెలూయా. ఇది ఎవరి వైపు నుండి వెళ్తున్న కార్యం? ఎవరి వైపు నుండి వెళ్తున్న క్రియ? మన వైపు నుండి జరగవలసిన కార్యాలు ఇవి. అర్థమైందా? కనుక మొదటిగా పశ్చాత్తాపపడాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి పశ్చాత్తాపపడిన తరువాత మనం చేయవలసినటువంటి ప్రక్రియ ఏంటంటే బాప్తిస్మము తీసుకోవాలి. హల్లెలూయా. ఇంతవరకు నీవు బాప్తీసం తీసుకోకుండా ఎంత భక్తి చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంతగా దేవునికి కానుకలు ఇచ్చినా, ఏమిచ్చినా కానీ అమ్మా నీ ఆత్మ రక్షించబడదు, నీవు పరిశుద్ధపరచబడవు. ఈ దేవుని రాకడ వస్తే కనుక నీవు విడవబడతావు. ఏమవుతావు? విడవబడతావు. అదేంటయ్యా పాస్టర్ గారికి వారం వారం కానుకలు ఇచ్చేవాడిని, నేను మందిరంలో పండుగ వస్తే చికెన్ నేనే ఇచ్చేవాడిని, బల్లలు నేనే వచ్చేవాడిని, ఏమండి ఎన్ని వడ్డించేవాడిని, ఎన్ని కడిగేవాడిని, ఎన్ని శుద్ధి చేసేవాడిని, అన్నీ నేనేగా. అయ్యో నేను ఎత్తమలేదు అనుకుంటాం తర్వాత.
కనుక మోసపోవద్దు. సాతానుగా నిన్ను బాప్తిసానికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తాడు. కనుక పశ్చాత్తాపపడి మారు మనసు పొంది నీవు బాప్తీసం తీసుకుని నీ పాపాలు కడిగి వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగే వాక్యం విన్న క్షణం ఒకసారి ఏం చేశారో చూద్దాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం చదువుదాం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన వాక్యం విని పశ్చాత్తాపపడి నువ్వు చేయవలసినటువంటి తక్షణమైన కార్యం ఏంటంటే, వాయిదాలు వేయకుండా తడవ చేయకుండా చేయవలసిన పని ఏంటంటే, నువ్వు ఎవరైనా సరే, వృద్ధురాలువైనా నడి వయసులో ఉన్న యవనస్తురాలువైనా నీవు పాపివని గ్రహించి పశ్చాత్తాపపడితే మరుక్షణంలో నీవు చేయవలసిన కార్యం బాప్తిస్మం. హల్లెలూయా. బాప్తిస్మం తీసుకుని నీవు పరిశుద్ధపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవునికి స్తోత్రం. చూడండి, ఇది మన వైపు, మరి దేవుని వైపు ఏంటో నేను చూపిస్తాను. చూడండి, మొదటి యోహాను పత్రిక, సమయం అయిపోతుంది త్వరగా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చివరిలో చదువుతాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మన వైపు నుండి ఎప్పుడైతే పశ్చాత్తాపపడి బాప్తిసం తీసుకుంటామో దేవుని రక్తము వెంటనే మన ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుందట. హల్లెలూయా. ఇది ఎవరి వైపు నుండి జరిగే కార్యం? ఇప్పుడు మరి యేసు రక్తము ఎప్పుడు మనల్ని పరిశుద్ధపరిచింది? ఎలా పరిశుద్ధపరుస్తుంది అంటే కనుక మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో ఆ నీళ్ళలో ఏ రీతిగా కడగబడతామో అదే రీతిగా యేసయ్య రక్తం, సిలువ రక్తం, జీవము కలిగిన రక్తం, అమూల్య రక్తం, పాపుల కొరకు కల్వరిలో సిలువలో చిందించబడిన ఆ రుధిరం మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నాకు సమయం లేదు, అయిపోతుంది. ఇక రెండో చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక త్వరగా 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి మారు మనసు పొంది ఎప్పుడైతే నీవు బాప్తిసం పొందుకుంటావో, దేవుని నామంలో కడగబడతావో, అప్పుడు వెంటనే దేవుని పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి అభిషేకించి ఇదిగో ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడట. హల్లెలూయా. దేవుని ఆత్మయందు నీవు కడగబడతావు.
ఎప్పుడైతే మారు మనసు పొంది దేవుని సన్నిధిలో నీవు అభిషేకం కొరకు కనిపెట్టినప్పుడు, అభిషేకం పొందుకొని ప్రార్థించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు, దేవుని ఆత్మ నీ మీదకి వచ్చి నిన్ను పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని వైపు జరిగే కార్యం. ఇదిగో యెషయా చూస్తున్నాడు దర్శనం. యెషయా చూస్తున్నాడు దర్శనం. చూసి ఇదిగో కెరూబులు సెరాబులు ఆయన ఆరాధిస్తూ ఉంటుండగా చక్కని తేజోమైనటువంటి దేవుని యొక్క దర్శనం చూసేసరికి ఈయన అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్ర ప్రజలు గల ఆ ప్రజల మధ్యలో ఉన్నటువంటి వాడును అని చెప్పేసరికి ఒక దేవదూత నిప్పుతో కారుతో పట్టుకుని నిప్పును పట్టుకొచ్చి తన పెదాలకి తగిలించింది. తగిలించిన వెంటనే అక్కడ ఏమని రాయబడ్డది, ఇది నీ పెదవులకు తగిలినక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మని బైబిల్లో కొన్ని రూపాలు పెట్టారు. నూనె కానీ, నీరు కానీ, గాలి కానీ ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క సాదృశ్యాలే. హల్లెలూయా. కనుక నా ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు మనల్ని ఆయన రక్తముతోనూ ఆయన ఆత్మతోనూ పరిశుద్ధపరుస్తాడు. మనం ఏం చేయాలి? మారు మనసుతోనూ బాప్తీసంతోనూ పరిశుద్ధపరచుకోవాలి. ఈ రెండు కలిస్తేనే పరిశుద్ధతలో సంపూర్ణత. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడలేడు. కనుక పరిశుద్ధపరచబడిన ప్రతి వారు ప్రభువుని చూడగలరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండు విషయాలు ఉన్నాయి. నేను పూర్తిగా చెప్పను, నేను చదివించి నేను ముగించేస్తాను. చూద్దాం, ఎవరు మొట్టమొదటిగా పరిశుద్ధత కలిగిన వారు ఎత్తబడతారు. రెండవదిగా యోబు గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనం. కల్లోలం కలుగును, బలవంతులు దైవికంగా కొనిపోబడుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దేవుని యొక్క లేఖనాలు చెబుతుంది. దేవుని రాకడలో జరిగేటువంటి పరిస్థితులు, మధ్యరాత్రిలో ప్రజలు కల్లోలము కలుగుతుంది, నాశనమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. అంటే నువ్వు రాకడలో ఎత్తబడాలి అంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే నీవు బలవంతుడుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు రాకడలో ఎత్తబడాలంటే బలహీనంగా ఉంటే, శక్తిహీనంగా ఉంటే, తగిన బలం నీకు లేకపోతే కనుక నువ్వు రాకడలో ఎత్తబడలేవు. రాకడలో నువ్వు ఎత్తబడాలంటే పరిపూర్ణమైనటువంటి బలాన్ని కలిగి, శక్తి కలిగి, దేవుని రాకడలో ఎత్తబడగలిగినటువంటి బలముతో నీవు ఉండగలిగితేనే ఆ మహిమ కలిగిన రాకడలో ఎత్తబడతా. బలవంతులట ఎలా కొనిపోబడతారమ్మా? దైవికంగా కొనిపోబడతారు, దైవికంగా ఎత్తబడతారు, దైవికంగా తీసుకోబడతారు పైకి. ఎవరయ్యా అంటే గనక బలవంతులు. ఈ బలం ఎలా వస్తుందో రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చాలా ఉన్నాయి విషయాలు. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చదువుతాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. విశ్వాసము వలన బలము నొందిన. దేవునికి స్తోత్రం. దేని వల్ల బలము నొందడమా? మంచి ఎక్సర్సైజ్ చేయడం వల్ల కాదు,
మంచి యోగా చేయడం వల్ల కాదు, మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల కాదు, చికెను మటను బీఫ్ తినడం వల్ల కాదు. కానీ ఈయన దేని వల్ల బలం పొందాడయ్య అంటే గనుక విశ్వాసము వలన బలము పొందాడు. ఎవరు? హల్లెలూయా! అబ్రహాము గారు విశ్వాసము వలన బలము పొందాడు. రమి 100 ఏండ్ల వాడైనప్పుడు ఆశలు వదులుకున్నాడు. బిడ్డలు పుడతారన్నటువంటి పరిస్థితుల్లో తనకు కలగరనీకి నిశ్చయించుకున్నాడు. అటువంటి స్థితిలో దేవుని మీద విశ్వాసం ఉంచి మరలా పిల్లలు కనడానికి బలము పొందాడు విశ్వాసం ద్వారా. హల్లెలూయా! నా ప్రియదేవుని బిడ్డ, నీకు దేవుని మీద విశ్వాసం ఉండాలి, నమ్మకము ఉండాలి. విశ్వసించిన నీవు కలవరపడకూడదు, విశ్వసించిన నీవు అధైర్యపడకూడదు, విశ్వసించిన నీవు దేవుని సన్నిధిలో కొనసాగిపోవాలి. హల్లెలూయా! అవిశ్వాసులుగా మారకూడదు. దేవుడు చేస్తాడా చేయడా, దేవుడు ఉన్నాడా లేడా, దేవుని కార్యం జరుగుతుందా లేదా, ఇటువంటి అనుమానపు ఆలోచనలు మన నుండి దూరపరచుకోవాలి. విశ్వాసం ద్వారా బలపరచబడాలి. హల్లెలూయా! హల్లెలూయా! నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదువుతాం. నెహెమ్యా 8:10. నెహెమ్యా గ్రంథం 8:10. చివరి చదువు. దేవునికి స్తోత్రం. యెహోవా యందు నీవు ఆనందించుట వలన బలము నొందుతావు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా విశ్వాసం ద్వారా నీవు బలము పొందితే దేవుని యందు ఆనందించడం వలన, దేవునిలో సంతోషించడం వలన, ఏమొచ్చినా ఏమి రాకపోయినా, ఏమున్నా లేకపోయినా దేవునిలో నీవు సంతోషము కలిగితే, దేవునిలో నీవు ఆనందపడగలిగితే, అందుకే పౌలు గారు అంటారు, ఇదిగో ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించండి. ఇది ప్రభువులో, లోకంలో కాదు, టీవీల్లో కాదు, టెలిఫోన్లో కాదు, సెల్లల్లో కాదయ్యా, వస్త్రాల్లో కాదు. నీ సంతోషం, నీ ఆనందం మంచి గృహం కట్టుకున్నప్పుడు కాదు. నీ సంతోషం, ఆనందం ఎప్పుడయ్యా నీవు పొందిన రక్షణ బట్టి సంతోషించాలి, నీకు వచ్చిన అభిషేకాన్ని బట్టి సంతోషించాలి, దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు సంతోషించాలి, దేవుని సహవాసంలో ఉన్నప్పుడు సంతోషించాలి, మంచి సేవకుడు నీకు ఉన్నప్పుడు సంతోషించాలి. చక్కగా దేవుని సంబంధమైన ప్రతి దానిలో నీవు సంతోషించగలిగితే, నీవు ఆనందపడగలిగితే అప్పుడు నీకు బలం వస్తుంది, నీ ఆత్మ బలపడుతుంది. బలవంతులు దైవికంగా దేవుని రాకడలో ఎత్తబడతారు. హల్లెలూయా! హల్లెలూయా! కనుక నా ప్రియదేవుని బిడ్డలారా, దేనిలో నీవు ఆనందిస్తున్నావు, దేనిలో నీవు సంతోషిస్తున్నావు, నీ సంతోషం దేనిలో ఉంది, నీ ఆనందము దేనిలో ఉంది? లోకంలోనా, ముసలమ్మ ముచ్చట్లలోనా, కళ్ళబల్లి కబుర్లలోనా? ఎందులో ఉంది నీ సంతోషం? ఈరోజు నీ సంతోషం అంతా ఎవరు దేనిలో ఉంటుందో తెలుసా? ఫోన్లో. చూడండి, ఫోన్ ఎంతసేపు అయినా చూస్తాడు. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయరంటే చేయమని ఫోన్లో 10 గంటలు గడుపుతాడు. ఆదివారం ఒక 2 గంటలు మందిరంలో చక్కగా కూర్చోడు. ఎందుకంటే వీడికి ఇవేమీ సంతోషం రాలా. ఏది సంతోషంగా ఉంది? ఫోన్ సంతోషంగా ఉంది, ఆటలు సంతోషంగా ఉంటాయి, టీవీ సీరియల్ సంతోషంగా ఉంటాయి, సినిమాలు సంతోషంగా ఉంటాయి, విహారయాత్రలు సంతోషంగా, తీర్థయాత్రలు ఇవన్నీ ఏ లోక ప్రతీది సంతోషం ఇస్తుంది వీటికి. అందుకే అంటాడు, కొంతమంది ఎట్లా సంతోషం తెలుసా? బైబిల్లో ఉన్నాడు, ప్రాణమా తినుము తాగుము సుఖించుము సంతోషించుము, నీ కొరకు కోర్చబడింది. కొందరు తిండి కొరకు సంతోషపడే వాళ్ళు ఉన్నారు. అది కాదు నీ సంతోషం. నీ సంతోషం దేవుడై ఉండాలి. హల్లెలూయా! నీ దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి నీవు సంతోషిస్తున్నావు. చాలామంది రక్షణ అంటే తెలియదు, రక్షణ ఆనందం ఏంటో తెలియదు చాలామందికి. ప్రతి బిడ్డ నీవు రక్షణ సంతోషాన్ని కలిగి ఉండాలి. హబక్కూకు అంటాడు, నా రక్షణకర్తైన దేవుని యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా!
హల్లెలూయా. చివరిగా ఇది చూపించి ముగించేస్తాను, ఇంకేం చెప్ప. మొట్టమొదటిగా ఏది? పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేడు. 2 బలవంతులు దైవికంగా ఎత్తపడతారు. 3వదిగా లూకా సువార్త. ఇది చెప్పి నేను ముగించేస్తాను, చూపించి ముగించేస్తాను. లూకా సువార్త 21వ అధ్యాయం. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుదాం. చదవమ్మా త్వరగా. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. 3వదిగా మీరు ఆయన ఎదుట నిలబడాలంటే, శక్తి గలవారిగా మారాలి అంటే చేయవలసింది ఏంటంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలంట. ప్రార్థన కోసం చాలా అంశాలు ఉన్నాయి, రాత్రంతా వెళ్ళిపోతుంది. నేను ముగిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఏదేది ప్రార్థన చేయాలి, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి, ఇవన్నీ కూడా చాలా వెళ్ళిపోతాయి. కనుక నేను ముగిస్తున్నాను, ఇప్పటికే సమయం అయింది. కనుక దయచేసి మోకాళ్ళు ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. 3 విషయాలు ఈ రాత్రి దేవుడిని ఎదుటి పెట్టాడు. మహిమ కలిగిన ఆయన రాకడలో మనందరం ఎత్తబడాలంటే ఖచ్చితంగా ఈ 3 లక్షణాలు నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. వారాయనకు ప్రజలయ్యుందురు, వారాయనకు ప్రజలయ్యుందురు. ఆనందమానందమానందమే. ఆమేన్. ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెళ్లికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెళ్లికై అలంకరింపబడుచున్నది. దేవుని దాసులు ఆయనను సేవించుచు, దేవుని దాసులు ఆయనను సేవించుచు, ముఖ దర్శనము చేయుచునుందురు, ముఖ దర్శనము చేయుచునుందురు. సిద్ధపడిన వారు ముఖ దర్శనము చేస్తారు. నీవు ఆయన రాకడకు సిద్ధపడితే, ఆయన రాజ్యమునకు నువ్వు సిద్ధపడగలిగితే నీవు ముఖ దర్శనము చేయగలుగుతావు. నీవు నరకమును తప్పించుకోగలుగుతావు. ఆ బంగారు పట్టణములో నీవు ప్రవేశించగలుగుతావు. అయా, నన్ను నీ రాకడకు సిద్ధపరచండి, నీ రాజ్యమునకు సిద్ధపరచండి. నా తండ్రి, నీ రాకడకు నన్ను సిద్ధపరచండి, నీ రాజ్యమునకు నన్ను సిద్ధపరచండి అని ప్రభువుని అడుగుతాం. అయా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ మొదటి రాత్రి అయా చుట్టూరు వర్షం పడుతూ ఉంది, కానీ ఈ ప్రాంతంలో పొడి వాతావరణం ఇచ్చి
ఇంతవరకు వాతావరణాన్ని స్వాధీనపరిచారు. అందును బట్టి నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మా బిడ్డలు వాయిద్యములు వాయించటానికి, చక్కటి పాటలు పాడటానికి నీ కృప చూపిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. వాయిద్యములు వాయించిన బిడ్డలను దీవించండి. వాక్య పరిచర్య చేసి నీ సేవకులను మీరు దీవించండి. పాటలు పాడిన బిడ్డలను మీరు దీవించండి. పరిచర్య చేసిన బిడ్డలను మీరు దీవించండి. దూర ప్రాంతాల నుంచి, అనేక గ్రామాల నుంచి నీ ప్రజలు వచ్చారు. తిరిగి ప్రయాణములో వారి తండ్రి నీ కృప తోడుగా ఉంచండి. రేపు రాత్రి జరుగుతున్న సభను మీరుండి ఆశీర్వాదకరముగా జరిగించండి. అలాగే ఈ ప్రజలు, చేరి వచ్చిన ప్రజలు ఈ స్థలములో కనిపించుట మాత్రమే కాదు, నీ రాజ్యములో ప్రవేశించాలి, నీ రహస్య రాకడలో ఎత్తపడాలి, నీ బంగారు పట్టణమునకు సిద్ధపడాలయ్యా. అతి అనుభవాలు ఈ 2 దినాల వర్తమానముల ద్వారా మా బిడ్డలు నీ రాకడకు సిద్ధపడటానికి, నీ రాజ్యమునకు సిద్ధపడటానికి అయా కృపతో సిద్ధపరచమని అడుగుచున్నాము. అలాగే చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి. బలహీనత, అనారోగ్యముతో బాధపడుచున్న వారికి విడుదల, స్వస్థత సమృద్ధిగా మీరు అనుగ్రహించి సహాయము దయచేయమని మీ చేతులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడెల్లప్పుడు సదాకాలము సకలి కోటి పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే 2 దినాల సభలలో బాధ్యత కలిగి పరిచర్య చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృపతోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు.